అందరి కష్టంతో మీ అందరి ప్రేమతో అఖండమైన విజయాన్ని సాధించిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ గా శాసనసభ్యులు మీ అందరికీ సుపరిచితులు పెద్దలు శ్రీ పజ్జన గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు శ్రీ దానం నాగేందర్ గారు, మన హైదరాబాద్ నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్న గారు, బషీరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు పెద్దలు అన్నగారు, పార్టీ పనుల్లో విశేషమైన అనుభవం ఉన్న నాయకుడు శ్రీ ముఠా గోపాల్ గారు, మా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు, మీ సనత్ నగర్ నియోజకవర్గాన్ని కాదు గతంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా పోటీ చేసినప్పుడు బ్రహ్మాండంగా కష్టపడి మీ అందరితో అన్నింటిలో అండగా ఉండే తమ్ముడు తలసాని సాయి కిరణ్ యాదవ్ గారు, హుజూరాబాద్ శాసనసభ్యుడు మా సోదరుడు, మరి ఇప్పటికే చూసుంటారు మీరు, ఇప్పటికే పంచాయతీ స్టార్ట్ చేసిండు ఫైర్ బ్రాండ్ నాయకుడు మా గౌరవ ఎమ్మెల్యే కనబెట్టుకున్నాం సోదరుడు కౌశిక్ రెడ్డి గారు, వేదిక పైన ఆశీనులైన గౌరవనీయులైన మా కార్పొరేటర్ సోదరిమణులకి, అదేవిధంగా మాజీ కార్పొరేటర్లకి, వేదిక మీద ఉన్న డివిజన్ అధ్యక్షులకి, సీనియర్ నాయకులకి, వేదిక ముందున్న సనత్ నగర్ నియోజకవర్గ గులాబీ అన్నాదమ్ములకు, అక్కా చెల్లెళ్లకు, సీనన్న గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కలకు శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సరే, మనం పెద్ద బేజారయ్యేదేం జరగలేదు. హైదరాబాద్ కాడికి మాత్రం హైదరాబాద్ ప్రజలు కడుపు నిండా మనకు ఓట్లేసి ఆశీర్వదించి కులాలకు మతాలకు అతీతంగా మేము కేసీఆర్ గారి వెంబడినే ఉన్నాం, మేము అభివృద్ధి వెంబడినే ఉన్నామని చెప్పి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అఖండమైన తీర్పునిచ్చినందుకు హైదరాబాద్ ప్రజలకు, జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి అన్నకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి మరి తమ్ముడికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సరే, ఎలక్షన్లు అయిపోయినాయి. 119 సీట్లలో మనకు 3వ వంతు ఇచ్చినారు ప్రజలు. 39 సీట్లు మనకు అప్పచెప్పారు. అందులో హైదరాబాద్ లోనే 16 సీట్లు మనకు అప్పచెప్పి మన గౌరవాన్ని కాపాడి గౌరవాన్ని పెంచింది. వాస్తవం ఏంటి అంటే మనమేమో నిజాన్ని నమ్ముకున్నాం. కేవలం ఆదర్శవంతమైన అభివృద్ధి, సంక్షేమం, కులం లేదు, మతం లేదు, అందరూ మా వాళ్లే, అందరినీ కూడా కడుపులో పెట్టుకుని చూసుకోవాలి, పేదరికమే ఒక కీటురాయిగా సంక్షేమం, అభివృద్ధి ఒక కులమానంగా ఆలోచన విధానం తీసుకొని మనం ముందుకు పోయినాం. కానీ అవతల వాళ్ళు ఎట్లన్నా గెలవాలని చెప్పి ఇప్పుడే సీనన్న చెప్పినట్టు బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, నువ్వు ఏది అడిగితే అది ఫ్రీ అని చెప్పి 420 హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి మరి అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసి ఆఖరికి 1.85% తేడాతో మాత్రమే, అంటే రాష్ట్రం మొత్తంలో తీసుకుంటే 4 లక్షల ఓట్ల తేడా మాత్రమే వాళ్లకు మనకు ఉన్నప్పటికీ అధికారం చేజెక్కించుకున్నారు. ఇక అధికారం చేజెక్కించుకున్న తర్వాత ఇక వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో మొట్టమొదటిసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. ఏమంటాడు ఆయన? అయ్యో మేము ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం, కానీ ఇక్కడ అన్ని ఖాళీ కొండలే ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు. నాకు నిలవక అడుగుతా, లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? గడ్డపారలు పట్టుకొని, తడ్డపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పట్లు కప్పుకొని దొంగ చీకట్లో అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు లంకె బిందెల కోసం. మరి ఈయన గతంలో ఏం చేసిందో నాకు తెలియదు, కానీ పక్కాగా ఆ పాత బుద్ధులు మాత్రం పోతలు. అందుకే సెక్రటేరియట్ పోయి ఆడ చేయాల్సిన పని చేయకుండా, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అని ఎత్తేసినట్టు మాట్లాడుతున్నాడు. వినగాక మొన్న ఇంకా దివాలకొరు మాట ఏమంటాడు? మేము చాలా హామీలు ఇచ్చినాం ప్రజలకు, కానీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఆ మాట నిలబెట్టుకుంటాం, లేకపోతే మేమేమే బెబ్బే కుదరదని చెప్తున్నాడు. మరి ఇదే ముఖ్యంగా ముందే ఏడుస్తే అయిపోతుండే కదా, జాడిస్తే అంతుండే అప్పుడే జనం. కానీ అప్పుడేమో ఓట్ల కోసం ఏది పెడుతుంది డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, మీరు 2 లక్షల రుణం ఇప్పటిదాకా తీసుకోని వాళ్ళు ఉంటే అర్జెంట్ గా పోయి తెచ్చుకోండి, నేను సంతకం పెడుతూనే ఉన్నా అన్నాడు. డిసెంబర్ 9 వీకింది, జనవరి 9 వేయింది, ఫిబ్రవరి 9 వేయింది, లెక్క పెడుతున్నాం. ఇంకొక 60 నెలలుంది, ఇంకా 60 నెలలు ఉందా? ఎంతుందో
57 నెలలు ఎంతో 100 రోజులకి 40 రోజులు. మన నాగేంద్ర చెప్తున్నారు 100 రోజులకి ఇంకా 40 రోజులే ఉంది. మార్చి 17 నాడు 100 రోజులు నిండుతుందని చెప్తున్నాడు. ఇప్పుడు పెద్దలు చెప్పారు, ఇప్పుడే కేసీఆర్ గారు సీనియర్ కూడా అదే చెప్తా ఉన్నాయి. 100 రోజులు చూడండి, తొందరపడకండి అని చెప్పిండు. మేము కూడా తొందరపడతలేము, కానీ రేవంత్ రెడ్డికి యాడ్ చేయాల్సిన అవసరం అవుతుంది. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ అన్నావు, తప్పించినావు. అదేవిధంగా తప్పిస్తే ఊకోము, తప్పించిన అనుకుంటున్నావు. రెండవది చెప్పినావు, ఏమన్నావు? అక్క చెల్లె మీ అందరికి నేను మాటిస్తున్నా, డిసెంబర్ లో కరెంటు బిల్ కట్టకుర్రి, సోనియమ్మ కడుతుంది, తొందరపడకుర్రి అన్నావు. మరి డిసెంబర్ వాయ్, జనవరి వాయ్, ఫిబ్రవరి రాని వచ్చే ఏమాయ నాయన అంటే గృహ జ్యోతి అంటున్నాడు, ఇంకేదో అంటున్నాడు. అందులో కూడా నేను హైదరాబాద్ లో ఉండే మా అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలకు విజ్ఞప్తి చేస్తున్నా. అందులో కూడా కటింగ్లు పెట్టే ప్రయత్నం చాలా అయింది. ఒక ఇంటికి ఒకటే మీటర్ అని, రేషన్ కార్డు ఉండాలని హేమలత బాగా మాట్లాడి, రేషన్ కార్డు ఉండాలని ఇంకోటని మళ్ళా కటింగ్లు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే నేను అనేది, హైదరాబాద్ లో ప్రతి బస్తీలో 40 గజాల ఇల్లున్నా, 60 గజాల ఇల్లున్నా అలా 4-5 కుటుంబాలు కూడా కలిసి ఉంటాయి. అందుకే మనం రేపు డిమాండ్ చేయాలి, ఖచ్చితంగా నిలదీయాలి. ఏమని? ప్రతి మీటర్కు 200 యూనిట్లు నువ్వే చెప్పినావు, తప్పకుండా ఇయ్యకపోతే బీఆర్ఎస్ పార్టీ ఊకోదు. మొత్తం హైదరాబాద్ అంతటి కూడా ఒక్కటి చేసి ఇచ్చిరు. అందరికి పుస్తకం వచ్చిన 400 పీస్ ఒకసారి తీసి చూపెట్టినా. 400 पीस पुस्तक ఎవరికి వచ్చిందో ఒకసారి చూపెట్టారు మంచిగా. अंदर सब लोग निकालो, कभी छुपा के रखो, बचा के मत रखो, उसको निकालो. 420 హామీలల్లా ఇవన్నీ ఉన్నాయి. ఒకటి రెండు కాదు, ప్రెస్లో కూడా ఇన్నితాం, ప్రెస్లో కూడా చేశారు. అయితే ఈ 420 హామీలల్లా ఆ రోజేమో అందరికి అన్ని అని చెప్పారు. ఇవాళ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ఏం చెప్తున్నారు ఎరికేనా? ఈ 420 హామీల కోసం 53,000 కోట్లు పెడుతున్న బడ్జెట్ లో ఈ సంవత్సరంలో అని చెప్పిండు. కానీ వాస్తవం ఏంది? మా ఆడబిడ్డలకు చెప్పిండు, అత్తకేమో 4,000, అత్తకు 4,000, మామకు 4,000, ఇంట్లో 2 ముసలోళ్ళు ఉంటే చెరి 4,000 ఇస్తాం, కోడలికి 2,500 ఇస్తామని చెప్పారు మహాలక్ష్మి అనే స్కీమ్ లో. కానీ ఇవాళ బడ్జెట్ ఏం చేసిండ్రు? ఇవాళ అన్నిటికీ కటికలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బడ్జెట్ లో చెప్తున్నాడు, ఈ 420 హామీల అమలు కోసం 53,000 కోట్లు పెడుతున్నా అంటున్నాడు. 53,000 కోట్లు ఒక్క ఆడబిడ్డలకు పెట్టే మహాలక్ష్మి పథకానికే 53,000 కోట్లు అయితే 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. 18 ఏళ్లు నిండిన వాళ్ళు 1,67,00,000 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు 2,500 ఇస్తే దానికే నెలకు 4,500 కోట్లు అవుతుంది, సంవత్సరానికి 53,000 కోట్లు అవుతుంది. మరి అట్లాంటప్పుడు నేను రేవంత్ రెడ్డిని ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క గారిని నేను అడుగుతా ఉన్నా, 53,000 కోట్లు 420 పథకాలకని మీరు బుకాయిస్తే, దొంగ మాటలు చెప్తే ఎట్లా నమ్మాలి ప్రజలని నేను అడుగుతా ఉన్నా. 39,000 కోట్ల రుణమాఫీ ఒక దిక్కున్నది, 53,000 కోట్లు మహాలక్ష్మి పథకంకి ఉన్నది. రైతు భరోసా అన్నావు, దానికే 24,000 కోట్లు. మరి ఇవన్నీ కలిపితే 1,25,000 కోట్లు దాటిపోతుంది. అదే మరి దళిత బంధు మనం పెడితే, దళిత బంధు కాదు, అంబేద్కర్ అభయహస్తం దళిత బంధు 10 లక్షలు ఇస్తుంది కేసీఆర్, నేను 12 లక్షలు ఇస్తాను. మరి ఇవన్నీ కలిపితే సంవత్సరానికి 1,25,000 కోట్లు అదనంగా పెట్టాలి. కానీ ఇవాళ పెట్టిన బడ్జెట్ చూస్తే మాత్రం మేడి పండులా ఉన్నది. ఎందుకంటే అందులో ఏం లేదు, ఉత్తగానే ఊకదప్పుడు ఉపన్యాసం ఇచ్చి వాళ్ళు కేంద్రంలో ఓటాన్ అకౌంట్ పెట్టిరు కాబట్టి మేము కూడా ఓటాన్ అకౌంట్ పెడుతున్నాం, అందుకే డీటెయిల్స్ చెప్తలేం, మళ్ళా పెడతామని తప్పించుకునే ధోరణిలో ఉంది తప్ప వాస్తవంగా లేదు. కానీ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసినా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సనత్ నగర్ లో ఊరుకోరు, పద్మారావు గారు సికింద్రాబాద్ లో ఊరుకోరు, ఖైరతాబాద్ లో నాగేంద్రన్ ఊరుకోడు, జూబ్లీహిల్స్ లో గోపాల్ ఊరుకోడు, మషీరాబాద్ లో గోపాలను ఊరుకోడు. తప్పకుండా వీళ్ళ భరతం పడతాం. 100 రోజుల్లో కనుక వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే వాళ్లకు బొందలు అవ్వడం స్టార్ట్ చేయడం ఖాయం, అదే బొందలో పూర్తి పెట్టడం కూడా ఖాయం. రేవంత్ రెడ్డి అంటుండు మన పార్టీని అట, బీఆర్ఎస్ నట 100 మీటర్ల పొందదవి అలా వాత పెడతాడట. ఆయన తవ్వుతాడో తవ్వడో ఏం చేస్తాడో నాకు తెలియదు, కానీ ఆయనకు ఈ గడపారం పట్టుకుని తిరుగుడు, గుణపాలు పట్టుకుని తిరుగుడు, తటపాలు పట్టుకుని తిరుగుడు, లంక మీదల కోసం తిరుగుడు అలవాటునట్టుంది. అందుకే తవుడు గురించి మాట్లాడుతున్నాను. కానీ నేను రేవంత్ రెడ్డి యాడ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు నీకంటే ముందు చాలా మంది గొప్ప గొప్పలు పనిచేసిండ్రు ఈ రాష్ట్రంలో, పెద్ద పెద్ద తీస్మార్కాలను మాట్లాడారు,
24 साल से सुन रहे हम लोग 24 ఏళ్లకి ఇంటనే ఉన్నాం కేసీఆర్ ను ఖతం చేస్తాం ఇది చేస్తాం అది చేస్తామని కానీ పెద్ద పెద్ద తీస్మార్గాలతోనే కాలేదు నీలాంటి గుడ్రకాంతో ఏం కాదు ఊదు కాదని పీరి లేవది ఏమి కూడా కాదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ రెడ్డే కాదు ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు మన ఎమ్మెల్యేలు తీసుకుపోతాం పార్టీ 39 ముక్కలు చేస్తాం ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఇవాళ కొంత అహంకారపూరితమైన చాలా చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే ప్రజలు మిమ్మల్ని నుంచి ఆశించేది మీ నుంచి కోరుకునేది ఇవాళ ఇట్లాంటి చిల్లర మల్లర మాటలు కాదు మీరిచ్చిన 420 హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు మహాలక్ష్మిలో 2500 రూపాయలు నెలకు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు ఎప్పుడు చాలు చేస్తారు అదేవిధంగా ఇంకా గృహజ్యోతి లాంటి కార్యక్రమాలు ఇంకా రైతు భరోసా లాంటి కార్యక్రమాలు ఎప్పుడు చాలు చేస్తారనే మాట ఇలా రాష్ట్రం మొత్తం ప్రజలందరూ చూస్తా ఉన్నారు మీరు ఇట్లే చిల్లరమల్లర మాటలు మాట్లాడుకుంటూ చిచోర పనులు చేసుకుంటూ ఏదో రకంగా ప్రజల దృష్టిని మరల్చాలే అటెన్షన్ డైవర్షన్ చేయాలని మీరు ప్రయత్నం చేస్తే ఎక్కువ కాలం ఈ నాటకాలు సాగవు ఎందుకంటే ప్రజలకు అన్ని తెలుసు ఇప్పటికే హైదరాబాద్ లో గాని గ్రామాలలో గాని చర్చ ప్రారంభమైంది అయ్యో కేసీఆర్ గారిని కోల్పోయినాం వీళ్ళ మాటలు నమ్మి అని చెప్పి ప్రజలు బాధపడతా ఉన్నారు అందుకే నేను ఈ ప్రభుత్వానికి కూడా చెప్పే మాట ఒకటే చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి చిల్లరమల్లర రాజకీయాలు చేయడం కాదు మార్పు మార్పు అన్నారు ఏం మార్పు చేస్తారని ఆయన అంటే టీఎస్ తీసి టీజీ పెడతారంట అది మార్పు అంట టీఎస్ తీసిండ్రు టీజీ పెట్టిండ్రు అది మార్పు అంట చార్మినార్ ఉన్నదట తెలంగాణ రాజముద్రలో తెలంగాణ అధికారిక లోగోలో చార్మినార్ ఉన్నదట కాకతీయ కళాతోరణం ఉండదట రాచరిక పోకడలకు నిదర్శనం అంట కానీ ఈయన పాపం ఈ ముఖ్యమంత్రి ఇదివరకు ఒకసారి అడిగిన టీవీలో అన్న మరి నువ్వు ఇదివరకు ఎన్నడూ మంత్రి పదవి కూడా చేయలేదు కదా ఎట్లా చేస్తావు మరి రేపు ముఖ్యమంత్రి పని అంటే ఆయన ఏమన్నాడు ఎక్కినా అదేమున్నది మరి సీఎం పదవి గుప్పు మేస్త్రి పదవి అది గుప్పు మేస్త్రి పదవి అని మాట్లాడాడు నిజంగా కూడా ఆయన వైఖరి అట్లే ఉంది నేను ఒకటే అడుగుతున్నా చార్మినారు హైదరాబాద్ కు ప్రపంచంకి ఎవరు ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఒక పర్యాటకుడు ఎక్కడి నుంచి వచ్చినా మొదలు ఏది అడిగి శ్రీరామ్ చార్మినార్ అంటే హైదరాబాద్ గా నిషాన్ అట్లాంటి చార్మినార్ అట అధికారిక రాజముద్రలో ఉండద్దట తీసేయాలన్న కాకతీయ కళాతోరణం ఉండద్దట అది రాచరిక పోకడలకు నిదర్శనం అట ఇక రేవంత్ రెడ్డి తెలిపెట్టిందంటే ఒక దిక్కేమో కాకతీయ తోరణం ఉండద్దంటాడు ఇంకో దిక్కేమో చార్మినార్ ఉండద్దంటాడు ఇంకో దిక్కేమో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటను రాష్ట్ర గీతంగా పెడుతున్నా అని చెప్పి శాసనసభలో చెప్పిండు కానీ అదే పాటలు ఏమో తెలికేనా జననీ జయ కేతనం అన్న పాటలో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటలోనే ఉంటది గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అని అదే పాటలు ఉంటుంది గుప్పు మేస్త్రికి అది తెలియదు గుప్పు మేస్త్రికి తెలియదు ఏదైనా పాట వాడితేనా ఉద్యమంలో పాల్గొంటేనా అది తెలియదు ఇది తెలియదు ఎవడో రాసించే చదువుడు మాత్రం తెలుసు ఒక దిక్కు రాష్ట్ర గీతంలోనేమో చార్మినార్ను పొగుడుతావు రాష్ట్ర గీతంలోనేమో కాకతీయులు గొప్ప వాళ్ళని చెప్తావు కానీ అధికారిక ముద్ర కాడికి వచ్చే వరకు చార్మినార్ ఉండొద్దు కాకతీయ కళాతోరణం ఉండొద్దంటే ఈ నెత్తి ఇక్కడుందా మోకాలలో జారిపోయిందని నేను అడుగుతాను చూసి మాట్లాడాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఆగమాగం నిర్ణయాలు తీసుకోవడం ఏదో నోటికి వచ్చినట్టు వాగడం ఇది కాదు అయినా ప్రజలు కోరుకున్న మార్పు టీఎస్ నుంచి టీజీ చేయి లేదా అధికారిక చిహ్నంలా కాకతీయ కళాతోరణం తీసే ఇవి కాదు ప్రజలు కోరుకున్న మార్పు ప్రజలేం ఆశించిన నీ నుంచి నువ్వెప్పుడు మహాలక్ష్మి చాలు చేస్తావు నువ్వు ఎప్పుడు రైతు భరోసా చాలు చేస్తావు ఎప్పుడు రైతు రుణమాఫీ చేస్తావు ఇవన్నీ అడుగుతుంటే దానికి సమాధానం చెప్పే తెలివి లేదు అందుకే నోటికి వచ్చినట్టు వాగడం ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడటం కేసీఆర్ గారు లాంటి నాయకులు పట్టుకొని నోటికి వచ్చినట్టు వాళ్ళ అధికారం వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు గత 10 ఏళ్ళు మనం కూడా అధికారంలో ఉన్నాం కానీ చిల్లర పనులు చేయలేదు ఇలా వీళ్ళు చేస్తున్నారు ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులతో కొబ్బరికాయలు కొట్టిస్తున్నారు రిబ్బన్లు కట్ చేయిస్తున్నారు ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు పోలీస్ ఎస్కార్ట్లు పెట్టి తిప్పుతున్నారు ఇది ప్రజాపాలన అన్నట్టు ఓడిపోయినాడు ముంగట తిరుగుతున్నాడంటే గెలిచిన ఎమ్మెల్యేలు మీరు గెలిపించిన ఎమ్మెల్యేలు ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేలు మాత్రం ఇలా ఎంత కూర్చోవాలంట ఇది ప్రజాపాలన వీళ్ళు చెప్పేది అందుకే నేను అంటా ఉన్నా ఈ డ్రామాలు నాటకాలు ఎక్కువ రోజులు సాగవు మనం కూడా 100 రోజులు చూద్దాం శిశుపాలుడు కూడా 100 తప్పులు చేసేదాకా కృష్ణుడు కూడా ఊరుకున్నాడు మనం కూడా 100 రోజులు చూద్దాం 100 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరుదాం
ఒకవేళ వాళ్ళు నెరవేర్చకపోతే మనం కూడా బయలుదేరుదాం. సీనన్న చెప్పినట్టు ఒక ప్రజా ఉద్యమాన్ని హైదరాబాద్ లో రాష్ట్రమంతటా నిర్మిద్దాం, కొట్లాడదాం. తప్పకుండా మీ అందరి ఉత్సాహం, మీ అందరి ప్రోత్సాహంతో ముందుకు పోతాం. ఇంకొక మాట కూడా చెప్పాలి. 13 తారీఖు నాడు మన కృష్ణా నది మీద మనకున్న హక్కులను వదులుకుంటూ గెలిచిన నెల రోజుల లోపలనే ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం పోయి కేంద్ర ప్రభుత్వానికి దాసోహమని కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మొత్తం కృష్ణ మీద ఉన్న ప్రాజెక్టులన్నీ అప్పచెప్పి వచ్చింది. దానివల్ల మనకేం ఫరక్ పడుతుందని మీరు అనుకుంటే 3 మేజర్ ఛాలెంజ్. ఒకటి, ఆ ప్రాజెక్టు కాడికి శ్రీశైలం కాడికి గాని నాగార్జున సాగర్ కాడికి గాని ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు తీసుకునే సౌలతు మనకు ఉండదు. భవిష్యత్తులో మన ఇంజనీర్ శ్రీశైలం కాడికి పోవాలన్నా నాగార్జున సాగర్ కాడికి పోవాలన్నా కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ లేని మనోడు కాలు కూడా పెట్టే అవకాశం ఉండదు. అదేవిధంగా హైదరాబాద్ కు మీకు తెలుసు కేసీఆర్ ఉన్నన్ని రోజులు 10 ఏళ్లలో కరెంటు పోయిందా ఎప్పుడన్నా? మరి ఇప్పుడు గుంపు మేస్త్రి పాలన కరెంటు చాలా కష్టాలు కనబడుతుందా, వినబడుతుందా? రోజు 4 గంటలు పవర్ కట్లు. ఇంక ఎండాకాలం మోపు కూడా కాలేదు, ఎండాకాలం రాను కూడా రాలే, కరెంటు కోతలు చాలు అయినాయి. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలంటే, కరెంటు ఉత్పత్తి చేయాలంటే, జూరాలలో కరెంటు ఉత్పత్తి చేయాలంటే రేపటి రోజున మనకు సాధ్యం కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కేఆర్ఎంబికి మొత్తం రాసిచ్చాడు. అక్కడ మనకు కరెంటు చాలు చేద్దామంటే, కరెంటు విద్యుత్ ఉత్పత్తి చాలు చేద్దామంటే అవకాశం ఉండదు. అక్కడ కేంద్రంలో ఉండే పెద్దల పర్మిషన్ ఇస్తేనే జల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. మూడోది, నీళ్లు కావాలంటే మనం కృష్ణ నుంచి నీళ్లు కావాలి అంటే సుక్కిశాల దగ్గర మనం డెడ్ స్టోరేజ్ లో హైదరాబాద్ కు భవిష్యత్తులో 50 ఏళ్ల పాటు కూడా ఇబ్బంది కాకూడదని చెప్పి అక్కడి నుంచి నీళ్లు తేవడానికి పథకం ప్రారంభించినాం. కేఆర్ఎంబి చేతిలో, మరి వాళ్ళ బోర్డు చేతిలో, కేంద్రం చేతిలో కృష్ణా నదిని పెడితే రేపు హైదరాబాద్ కు మంచినీళ్ళకు కూడా కోసయ్యే ప్రమాదం ఉంది. ఎంతో ముందు చూపుతో కేసీఆర్ గారు సుక్కిశాలలో బ్రహ్మాండంగా అక్కడ మంచినీటి కోసం వ్యవస్థ ఏర్పాటు చేస్తే రేపు కేఆర్ఎంబి వాళ్ళు దాన్ని అడ్డుకుంటే మనం చేయగలిగేది కూడా ఏముండదు. మొత్తం ప్రాజెక్టుల్లో ఇప్పటికే సిఆర్పిఎఫ్ పోలీసులు కేంద్ర బలగాలు వచ్చి ఉన్నాయి. మన రాష్ట్ర పోలీసులకు అక్కడ ఎంట్రీ కూడా లేదు. ఎందుకు అంటే ఈ రేవంత్ రెడ్డి గారు చేసిన నిర్వాహకం వల్ల. అందుకే 13 తారీఖు నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మతనాన్ని నిరసిస్తూ, ఈ ముఖ్యమంత్రి యొక్క తెలివి తక్కువతనాన్ని నిరసిస్తూ, కృష్ణా నది మీద తెలంగాణకున్న హక్కులను కేంద్రానికి, కేఆర్ఎంబికి దారాదత్తం చేయడాన్ని నిరసిస్తూ మనం చెలో నల్గొండ కార్యక్రమానికి పిలుపునిచ్చినాం. దానిలో కూడా హైదరాబాద్ నుంచి కూడా ప్రతి నియోజకవర్గం నుంచి దయచేసి మనం కూడా పెద్ద ఎత్తున మన కేడర్ అందరూ తరలిపోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు నల్లగొండ పట్టణంలో మీటింగ్ ఉంటుంది. శ్రీనివాస్ యాదవ్ గారు మీకు అన్ని విషయాలు కూడా చెప్తారు, వాహన సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తారు. తప్పకుండా మీరందరూ కూడా నల్లగొండ రావాలి, ఆ సభను కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సభ రాజకీయ సభ కాదు. కృష్ణా జలాల మీద మనకున్న హక్కులను ఇవాళ 10 ఏళ్లు మనం కాపాడితే కేసీఆర్ ఉన్నన్ని రోజులు రాజీ లేకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏం చేసుకుంటారో చేసుకోకండి, అవసరమైతే మా ప్రభుత్వాన్ని రద్దు చేసినా వెనుకకు పోవని చెప్పి మనం ధైర్యం నిలబడితే ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నెల రోజుల లోపలనే కేఆర్ఎంబికి మన హక్కులను, మన ప్రాజెక్టులను అప్పచెప్పిన వైఖరి ఏదైతే ఉందో దీన్ని నిరసనగా మనం చెలో నల్గొండకు పిలుపునిచ్చినాం. దాన్ని కూడా విజయవంతం చేసుకోవాలి. ఇది మనం మొదటి ప్రజా ఉద్యమం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మనం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సభ, మొట్టమొదటి ప్రజా ఉద్యమం. అందుకే మీరందరూ కూడా తప్పకుండా పాల్గొనాలని కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ రోజు మళ్ళొక్కసారి శ్రీనివాస్ యాదవ్ గారు ఇంత పెద్ద ఎత్తున ఈ విజయోత్సవ సభ నిర్వహించడం, దానికి సనత్ నగర్ లో 42,000 ఓట్ల మెజారిటీ నుంచి అద్భుతమైన మెజారిటీతో అందరూ పాల్గొనడం చాలా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ.